మనలో రాపేది కబ్జాల్లో జనసేన ఎమ్మెల్యే కింగ్ పేట్రేగిపోతున్న యలమంచిలి ఎమ్మెల్యే ఆగడాలు జనసేన ఎమ్మెల్యే విజయ్ కుమార్ పై లెక్కలేనన్ని అవినీతి ఆరోపణలు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్న పవన్ కళ్యాణ్ ఆ బరిదిగింపుతోనే 200 కోట్ల విలువైన భూమి కబ్జాకు ప్లాన్ జనసేన ఎమ్మెల్యేల్లో అత్యంత అవినీతిపరుడైన ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారా అని అడిగితే బహుశా యలమంచిలి ఎమ్మెల్యే విజయ్ కుమార్ పేరే వినిపిస్తుంది. అన్నేసి అవినీతి ఆరోపణలు ఉన్నాయి ఆ ఎమ్మెల్యేపై. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 42 ఎకరాల భూమి దాదాపు 200 కోట్ల రూపాయల విలువ చేస్తుంది. పైగా ఆ 42 ఎకరాలు దళితులవి. కనీసం సిగ్గనిపించడం లేదా ఎమ్మెల్యే విజయ్ కుమార్ కి? అసలే ప్రభుత్వాల అసమర్థ పాలనలో నలిగిపోతూ దాడులకు బలవుతున్న దళిత బిడ్డల భూమి ఎలా గుంజుకోబుద్ధి అవుతోంది ఈ ఎమ్మెల్యేకు? యలమంచి నియోజకవర్గంలోని రాంబిల్లి మండలం పంచదార్లలో దళితులకు భూములు ఉన్నాయి. సుమారు 50 ఏళ్ల క్రితం అక్కడ దళితులకు ఇచ్చిన భూములు అవి. 5 దశాబ్దాలుగా అక్కడే ఉంటూ అక్కడి ప్రాంతాన్ని డెవలప్ చేసుకుంటూ వస్తున్నారు దళిత బిడ్డలు. అలాంటి భూములను జనసేన ఎమ్మెల్యే విజయ్ కుమార్ ఆక్రమించాలని చూస్తున్నారని దళితులు ఆరోపిస్తున్నారు. తమకు జీవనాధారం ఆ భూములే అని భయాందోళన ఆవేదనతో చెప్పుకుంటున్నారు అక్కడి దళితులు. అంత భయాందోళన ఆవేదన ఎందుకంటే ఆ భూముల్లోకి దళిత బిడ్డలు కాకుండా పోలీసులు అడ్డుకుంటూ బెదిరింపులకు దిగుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అందుకే ఆ భూములు ఎవరవో కావు తమవేనంటూ 50 ఏళ్ల కిందట నాటి డాక్యుమెంట్లు కూడా చూపిస్తున్నారు. దీనిపై ఎమ్మెల్యేకు నిరసన తెలియజేసేందుకు టెంట్ వేస్తే అర్ధరాత్రి సమయంలో పోలీసులు వచ్చి వాటిని తొలగించారని చెప్పారు. అధికారం ఉంది కదా అని ఆ బలంతో భూములు కబ్జా చేయాలని చూస్తే మాత్రం తాము చావడానికైనా సిద్ధమే అంటూ హెచ్చరికలు కూడా పంపారు దళితులు. యలమంచిలలో జనసేన ఎమ్మెల్యేగా విజయ్ కుమార్ గెలిచినప్పటి నుంచి నియోజకవర్గంలో భూ కబ్జాలు పెరిగిపోయాయన్న ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. అందుకే జనసేన ఎమ్మెల్యేల్లో ఎవరిపైనా రానన్ని అవినీతి ఆరోపణలు ఒక్క విజయ్ కుమార్ పైనే ఉన్నాయి. నిజానికి పవన్ కళ్యాణ్ ఉదాసీనత వల్లే ఎమ్మెల్యే విజయ్ కుమార్ ఇంతలా రెచ్చిపోయి అవినీతి అక్రమాలు చేస్తున్నారన్న చర్చ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతోంది. ఎమ్మెల్యేలపై పవన్ కళ్యాణ్ ఎప్పుడూ పట్టు కోల్పోయారని చెప్పేందుకు ఒక్క విజయ్ కుమార్ అవినీతి భాగోతమే ఉదాహరణ అంటోంది బీసీవై పార్టీ.